హన్సిక గారు మటుకు ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నేను ఒక సింగిల్ క్యారెక్టర్తో కూర్చోబెడితే ఎలా ఉంటుంది అన్న ప్రయోగం అండి. విజువల్గా అంతా బాగుందన్నారు. రెస్పాన్స్ చాలా బాగుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే సార్. సో ఒక కొత్త కంటెంట్ అండి, సింగిల్ షాట్ సింగిల్ క్యారెక్టర్, చాలా మంచి కంటెంట్, ఇండియాలో ఫస్ట్ మేకింగ్ ఇది. చూడండి, అంటే ఒక సింగిల్ క్యారెక్టర్ తోటి చేస్తున్న స్క్రీన్ ప్లే మీకు ఇప్పటివరకు చూసిన సినిమాలన్నింటికీ ఇది ఒక కొత్త ఆనందాన్ని ఇస్తుంది ఖచ్చితంగా, తప్పకుండా అని చెప్పని అది. సో మా టీం నమ్ముతుంది, నేను నమ్ముతున్నాను. అందరూ రేపు 26th థియేటర్కి వచ్చి సినిమాని చూసి సో ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఉన్న సినిమాలలో సో రియల్ టైం అంటే రియల్ టైం, సో ఇలాంటి కంటెంట్ మేము చాలా నమ్మకంతో మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఎంజాయ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. సింగిల్ క్యారెక్టర్ సింగిల్ క్యారెక్టర్ కూర్చోబెడతానని నమ్మకం నిన్నే చేశాను సార్. అవునండి. అంటే ఏ ధైర్యంతో చేశారు సార్? ఒకటి సింగిల్ క్యారెక్టర్ చేశారు సార్. ఏ ధైర్యంతో చేశారు అంటే సార్ ఏంటంటే మామూలుగా సినిమాలు చాలా క్యారెక్టర్లు ఉంటాయి, సో చాలా రకరకాల పీరియడ్ టైమ్స్ ఉంటాయి కదా. నేను ఒక సింగిల్ క్యారెక్టర్తో కూర్చోబెడితే ఎలా ఉంటుంది అన్న ప్రయోగం అండి. అంటే ఇది నాకు ఒక 11 years బ్యాక్ పుట్టిన ఐడియా, అప్పుడే రాసుకున్న కథ ఇది, ఇప్పుడు కొత్త రాసింది. అప్పటి నుంచి చాలా ట్రై చేశాను. సో మా సార్, మా ప్రొడ్యూసర్ నన్ను నమ్మి చేద్దాం, కథ కొత్తగా ఉంది, చేద్దాం కంపల్సరీ చెప్పి, అంటే నాకు నమ్మకం ఉంది. ఒక కొత్త కంటెంట్ కదా, సో ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం అయితే ఉంది నాకు. సార్ పార్ట్ 2 థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం ఉంటే ఖచ్చితంగా పార్ట్ 2 ప్లాన్ చేస్తాను తప్పకుండా. ఇది ప్రేక్షకులు మంచి హిట్ చేసి అది ఆశీర్వదిస్తే సో ఖచ్చితంగా నెక్స్ట్ పార్ట్ ఉంటుంది కన్ఫర్మ్. ఈ టైప్ సినిమాలు హాలీవుడ్లో వస్తాయి సార్. ఆ ప్రేక్షకులు ఓకే, మన ప్రేక్షకులకి సెట్ అయ్యింది అంటే మన ప్రేక్షకులకి కూడా కొత్తదనాన్ని ఇద్దామని ఆశతో వచ్చానండి. సో మూస అనేది కాకుండా ఒక కొత్తదాన్ని చూపిద్దాం అనే నమ్మకంతో వచ్చాను. కొన్ని సీన్స్ చాలా ఫ్రెష్ ఉంటాయి, కొన్ని సీన్స్ దగ్గర థ్యాంక్ యూ. అంటే సార్ ఇప్పుడు సినిమా సో రకరకాల వేరియేషన్స్తో ఉంటుంది. నేను మొన్న చెప్పాను, అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయలేటండి, ఇది నిజం. నేను ఆ నమ్మకం మీద ఉన్నాను ఖచ్చితంగా. కూర్చున్న ప్రేక్షకుడు నెక్స్ట్ సెకండ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేడు. అవునవును అవును, ఆ ప్లాన్లో ఉందండి ఫస్ట్ ఇది. సో రీజన్ ఏం లేదు, తెలుగు సో మదర్ లాంగ్వేజ్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ చేసుకొని నెక్స్ట్ మిగతా చేసుకుందామని ప్లాన్లో ఉన్నాం. సో మిగతా ఇండియాలో అన్ని లాంగ్వేజ్లలో చేద్దామని ప్లాన్లో ఉన్నాం. సో జరుగుతుంది. నాకు ఎవరి ఇంప్రెషన్ లేదండి. నేను చెప్పాను ఇది నేను 2011లో రాసుకున్న కథ. ఎవరి నో నేనేంటంటే ఎవరి ఇన్స్పిరేషన్ లేదు, ఎవరి ఐడియా కూడా లేదు నాకు. నేను ఒక వేరే కథకు ఒక్కసారి స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు సింగిల్ క్యారెక్టర్స్లో చేస్తే ఎలా ఉంటుంది అనే నమ్మకం మీద చేశాను. ఇన్స్పిరేషన్ ఏం లేదు. రెస్పాన్స్ బాగుంది. సో రేపు థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. చాలా మంచి అప్లాజ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కెమెరామెన్. ఇప్పుడే మూవీ షో జరిగింది. విజువల్గా అంతా బాగుందన్నారు. అండ్ మూవీ చూసి మీడియా మిత్రులందరికీ మూవీ చాలా బాగా నచ్చింది. అండ్ హోప్ఫుల్లీ రేపు థియేటర్లో మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రెస్పాన్స్ బాగుంది. రేపు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడే ప్రివ్యూ చేయడం జరిగింది. రెస్పాన్స్ చాలా బాగుంది. మంచి మల్టీప్లెక్స్ చైన్స్ సహకారంతో రేపు January 26th మంచి షోస్ దొరికాయి తెలుగు స్టేట్స్లో. అందరు రేపు థియేటర్లో చూసి సినిమాని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. 105 minutes ఇప్పుడే చూసా. హన్సిక గారు తప్ప సినిమాలో ఏమీ లేదు. నాకు అనిపించిన రివ్యూ చెప్పేస్తున్నా. 105 minutes తీశారు సినిమాని, అనుకున్న టైంలోనే కంప్లీట్ చేశారు. బట్ ఇంటెన్స్ డ్రామా అనేది నాకైతే క్రియేట్ అవ్వలేదు అనిపించింది. అండ్ హన్సిక గారు మటుకు ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. 1 man షో అంటాం కదా, ఇది 1 woman షో కంప్లీట్గా కూడా స్టార్ట్ టు ఎండ్ హోల్డ్ చేసి అలా కూర్చోబెట్టడం అనేది చాలా కష్టం. సో హన్సిక గారు పెర్ఫార్మెన్స్ కూర్చోబెట్టింది. మిగతా స్టోరీ, ప్లాట్ ఆఫ్ ద స్టోరీ ఇదంతా కాదు, కానీ హన్సిక గారి పెర్ఫార్మెన్స్ మటుకు కూర్చోబెట్టింది. ఆవిడ ది బెస్ట్ ఇన్నాళ్ళ కెరియర్లో నాకు తెలిసి ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ఇవ్వచ్చు. ఇంతకుముందు మై నేమ్ ఈజ్ శృతి అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇందులో అయితే ది బెస్ట్ అని చెప్తా ఆవిడ కెరియర్కి. అండ్ సినిమా స్టోరీ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి ఒకటే క్యారెక్టరు, ఏం జరుగుతుందో అర్థం కాల, ఎందుకు జరుగుతుందో అర్థం కాల, ఏమనుకుని తీసారో అర్థం కాల.
సో నాకైతే థీమ్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అనేది క్లారిటీ లేదు. బట్ సినిమా కంటెంట్ వైజ్ చూసుకుంటే కంటెంట్ కూడా ఏం లేదు కాబట్టి క్యారెక్టరే, ఓన్లీ క్యారెక్టర్ అండ్ వన్ షాట్. ఎక్స్పెరిమెంటల్ మూవీ కాబట్టి దాని ప్రకారంగా సినిమా కూర్చోవచ్చు, వన్ టైం చూడొచ్చు, వన్ టైం వాచబుల్ మూవీ. అండ్ ఈ సినిమాకి రేటింగ్ కూడా 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో కంపారిటివ్లీ చూసుకుంటే మనకి హన్సిక క్యారెక్టర్ తప్ప ఏం లేదు సినిమాలో. వన్ షాట్, వన్ క్యారెక్టర్, వన్ టేక్, అంత మించి ఏం లేదు. సో చెప్పుకోదగ్గ ఇంట్రెస్టింగ్ ఫిలిం ఏం కాదు. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి అండ్ హన్సిక గారి యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా మొత్తం ఒకే క్యారెక్టర్ అదే అంటున్నా కదా, బోర్ అనిపించింది కాబట్టి. అంటే ఆవిడ క్యారెక్టర్ కూర్చోబెట్టింది, ఆవిడ యాక్షన్ కూర్చోబెట్టింది, పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది హన్సిక గారిది. సో ఆ బోర్ ఉన్నా కూడా అది మనకి పెద్ద ఎఫెక్ట్ పడదు కంప్లీట్గా. అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, బీజిఎం అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ సాంగ్స్ అవి లేకుండా, ఏమీ ఇబ్బంది పెట్టే ఇది లేకుండా ఏదైతే కంటెంట్ తీయాలనుకున్నారో అది కరెక్ట్గా 1 hour 45 minutesలో యాజ్ ఇట్ ఈస్ డెలివర్ చేస్తారు అనిపించింది. కెమెరా వర్క్ చాలా బాగుంది. కెమెరా వర్క్ అది థ్రిల్లింగ్ జోనర్, కాకపోతే థ్రిల్లింగ్ పాయింట్ ఏంటనేది తెలియలా, థ్రిల్లింగ్ పాయింట్ ఏంటనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇంతకుముందు వరుణ్ గారు కౌన్ లాగా ఉంటుంది. ఇది వరుణ్ గారు కౌన్ అది కొంచెం కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఆమె ఫీల్ అవుతుంది ఎవరో ఒకళ్ళు ఉన్నారు ఆ రూమ్లో తనతో అని చెప్పి తనే చంపుకుంటూ ఉంటుంది. ఇక్కడ వేరే క్యారెక్టర్స్ లేవు కదా. ఆమె ఎందుకు అలా జరిగింది అనేది లాస్ట్లో మళ్ళీ ఒక ట్విస్ట్ లాగా అది పార్ట్ 2కి ఏదో లీడ్ ఇస్తున్నట్టుగా పెట్టారు. పార్ట్ 1 కొంచెం ఇదిగా ఉంది, పార్ట్ 2 ఇంకా లీడ్ అనేది కష్టం అది.